వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది గంటల్లో చెంచల్గూడ జైలు నుంచి విడుదలగా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వస్తున్నారు. మొత్తం ఏమైనా చూసినట్లయితే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. దాదాపు ఇక్కడ రంగారెడ్డి జిల్లా సంబంధించి అనంతపురం, దాదాపు కర్నూలు, వివిధ జిల్లాలు ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు వస్తున్న సందర్భంలో పోలీసులు చెంచల్గూడకు పరిసర ప్రాంతాలకు రానియకుండా దాదాపు 100 మీటర్ల దూరంలోనే అడ్డుకుంటున్న పరిస్థితిని మనం విజువల్స్ లో గమనించవచ్చు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే నేపథ్యంలో గుమ్మడికాయతోటి దిష్టి తీసి దండలు చేత పట్టుకుని స్వాగతం పలికేందుకు మహిళలు భారీగా పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భం. వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గత కొంతకాలంగా దీక్ష సమయంలోనూ మరోపక్క జైల్లో ఉన్నప్పుడు కానీ ప్రతిరోజు చెంచల్గూడ జైలుకు వచ్చి ఉన్నటువంటి ఈ మహిళలంతా మొత్తం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి విడుదల కానున్న నేపథ్యంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నిలదీస్తున్న సందర్భం భారీగా కార్యకర్తలు, పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరిని 100 మీటర్ల దూరంలోనే ఉండాలని చెప్పి ఆంక్షలు విధించారు. మరోపక్క ఈ రూట్ లో ఎలాంటి వాహనాలు రాకుండా ట్రాఫిక్ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో గమనిస్తున్నాం. మహిళలంతా ఆనందంగా నృత్యాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి విడుదల సందర్భాన్ని పురస్కరించిన చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రానున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆనందంతో హార్ట్ అటాక్ వచ్చేటట్టుందండి. ఎందుకంటే సంతోషంతో నిన్నంతా నిలుగుండే పడిపోయింది. టీవీ ముందు కూర్చొని మా నాయకుడు ఎప్పుడు బయటకు వస్తాడని ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. మరి దేవుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఎన్ని కుట్రలు పండినప్పటికీ ఆయన కడిగిన ముత్యంలో బయటికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి అది నిజమండి. 14 నెలలు ఆయన నిర్బంధించినప్పటికీ ఏ కంపెనీలో 14-15 నెలలు మరి ఆయన నిర్బంధించినప్పటికీ క్విడ్ ప్రోకో లేనే లేదు అని నిన్న కోర్టు తీర్పిచ్చింది. మరి మా నాయకుడు ఇంత సమయం మరి ఆయన జైల్లో స్పెండ్ చేశారు. ఆ టైంని తిరిగి ఇవ్వగలరా? కాబట్టి ఈ నాయకులు మరి మంచి నాయకుల మీద, ప్రజలకు సహాయం చేసే నాయకుల మీద మరి అన్యాయంగా అక్రమంగా కుట్రలు పన్నడం అనేది మానుకోవాలి. న్యాయం గెలిచింది. మహిళలు మనం పెద్ద ఎత్తున చూస్తున్నాం. జైలు కుట్రల ద్వారా బయట పెట్టారు. ఇప్పటికే ధర్మ యుద్ధమే గెలిచిందంటూ చెప్పి ప్రస్తుతంగా ఈ సాక్షి పేపర్ ప్రజెంట్ చేస్తూ మహిళలు ధర్మ యుద్ధమే గెలిచిందంటూ, ధర్మ విజయం అంటూ దాదాపు పెద్దగా భారీ ఎత్తున తరలి వస్తున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లా సంబంధించి మహిళా నేత ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి బయటకు రానున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో కానీ మహిళా లోకం అంతా ఏమనుకుంటుంది? మహిళా లోకం అంతా జగన్ అన్న ఎప్పుడు ఎదురొస్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తారు. అందరూ మంచి సంబరాలు చేసుకుంటూ పండుగ వచ్చింది. ఒక కొడుకు వస్తే ఇంటికి ఎట్లా పండుగ చేసుకుంటారో అట్లా చేసుకుంటారు. ఒక అన్న ఎట్లా వస్తే చేసుకుంటున్నారు అట్లా చేసుకుంటున్నారు. జై జగన్. మొత్తం మీద మహిళా నేతలు, కులాలు, మతాలు, మహిళలు, పురుషులనే తేడా లేకుండా చిన్నపిల్లలు, వృద్ధులతో సహా జగనన్నకు స్వాగతం పలికేందుకు చెంచల్గూడ పరిసర ప్రాంతాలకు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో మొత్తం మీద పండగ వాతావరణం చోటు చేసుకుంది. కిషోర్.